అందరికీ నమస్తే. ఈ వీడియో ప్రధానంగా బీసీలంతా కూడా చూడాల్సినటువంటి వీడియో. బీసీ సోదరులారా, ప్రస్తుతం బీసీ నినాదం మీదనే తెలంగాణ రాజకీయం అంతా కూడా నడుస్తా ఉన్నది. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అయినా ఇప్పుడు రేవంత్ రెడ్డి వరకు కూడా బీసీ రిజర్వేషన్లు కరెక్ట్గా వాళ్ళకి అమలు చేయాలి అని చెప్పి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఢిల్లీ అగ్రనేతలైనటువంటి రాహుల్ గాంధీ గారు మేము అధికారంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో కూడా బీసీ రిజర్వేషన్ ఖచ్చితంగా వాళ్ళ జనాభా ప్రకారం వారికి రిజర్వేషన్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం. స్థానిక సంస్థల ఎన్నికలు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు వాటితో పాటు ఇక ఎమ్మెల్యే స్థానాల వరకు కూడా రిజర్వేషన్లు వర్తింపజేస్తాం. ఎవరు ఎంత బలం ఉంటే వాళ్ళకి అంత వాటా దక్కాలి అనేది కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది. ఇక దీన్ని క్యాచ్ చేసుకున్నారు తీన్మార్ మల్లన్న అలియా చింతపండు నవీన్ గారు. యాడికెళ్ళి వచ్చిందంటే బీసీ నినాదాన్ని ఇక అసలు అంతా బీసీ నాయకులంతా పోయినరు, బీసీ నినాదాన్ని మొత్తం నేనే నడిపిస్తున్నా అనేటటువంటి స్టేజ్ లో తీసుకొచ్చి సొంత పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీనే, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిర్రు. కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ప్రచారం చేసిర్రు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్. నల్గొండ మొత్తం చూసుకుంటే ఆడ రెడ్డిలే ఉంటారు కదా ఎక్కువ. ఇలా రెడ్డిలు సపోర్ట్ చేస్తేనే ఇలా ఎమ్మెల్సీగా గెలిచిర్రు. గ్రాడ్యుయేట్లు అంతా కూడా ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీకి అరే మద్దతు ఇస్తా ఉన్నాడు అని చెప్పి మల్లన్నకి ఓట్లేసి గెలిపిస్తే ఇవాళ సీదా అంటే ఒక పార్టీలో ఉన్నామోనంటే, ఓ పార్టీలో ఉన్నామంటే ఆ పార్టీకి సంబంధించినట్టు లైన్ దాటకూడదు, లేకపోతే అసలు పార్టీలోకి పోవద్దు. నేను వెళ్తున్నా అక్కడ బీఫామ్ తీసుకుంటా ఉన్నా చేస్తా ఉన్నానంటే మాత్రానికి ఖచ్చితంగా ప్రతిదీ కూడా లైన్ దాటి రైట్ నీకు అక్కడ నుంచి నిన్ను తక్కువ చేసి చూస్తా ఉన్నారు, పార్టీలో తక్కువ చేసి చూస్తా ఉన్నారు, లేకపోతే నిన్ను ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది, నీ కులానికి ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉందనంటే దానికి ఒక స్థాయి ఉంటుంది మాట్లాడేదానికి కానీ, లేకపోతే రివర్స్ లో మీరు ఫిర్యాదు చేసుకునేటటువంటి విషయం కానీ ఉంటుంది. అంతేగాని డైరెక్ట్ గా రెడ్డిలంతా ఉచ్చగాగుతారా, లేకపోతే అసలు కాంగ్రెస్ పార్టీ అంతా రెడ్డిలకు సంబంధించిందే, కులగణన చేసింది కాంగ్రెస్ పార్టీ, కులగణన చేసింది. కులగణన చేస్తే అన్ని ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే తీన్మార్ మల్లన్న అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిండు, ఏ పార్టీలో ఉన్నాడు, ఆ పార్టీ నుంచి మళ్ళీ ఏ పార్టీకి వచ్చిండు, ఎప్పుడెప్పుడు ఏ స్టాండ్ తీసుకున్నాడు, ప్రతిసారి స్టాండ్ ఎందుకు మారుస్తా ఉన్నాడు, ఉన్న దగ్గర ప్రతి దగ్గర ఉన్నవారిని ఎందుకు టార్గెట్ చేస్తా ఉన్నాడు అనేది ఒకసారి బీసీ సమాజం. ఎందుకంటే ఇలా ప్రతి మూల ఏ మూలకెళ్ళినా తెలంగాణలో ఎక్కువగా చర్చ బీసీల గురించే నడుస్తా ఉన్నది, బీసీల గురించే నడుస్తా ఉన్నది. ఇక ఓపిక పట్టిర్రు, తీన్మార్ మల్లన్నకి సీట్ ఇచ్చిర్రు, ఆ తర్వాత ఎమ్మెల్సీగా గెలిపించిర్రు. అందరూ బీసీలు వేస్తేనే ఇలా ఎమ్మెల్సీ కాలేదు, అందరూ రెడ్డిలు వేస్తేనే ఇలా ఎమ్మెల్సీ కాలేదు. ఆ తర్వాత అన్ని పార్టీలలో బీసీ వాళ్ళంతా మంచోళ్ళే ఉండరు, రెడ్డి వాళ్ళంతా మంచోళ్ళే ఉండరు. ఏ పార్టీ అయినా, ఏ ఊరైనా, ఎక్కడైనా సరే అందరినీ రెడ్డిలందరినీ రెడ్డిలందరినీ కూడా ఒకళ్ళిద్దరు నీకేమైనా ఆపోజిట్ గా మాట్లాడొచ్చు గాక, దాంట్లో ఉన్న ఒక ఎమ్మెల్యేనో లేకపోతే ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి ఎంపీనో లేకపోతే మంత్రో నీకు సపోర్ట్ చేయకపోవచ్చు. నువ్వు ఓడిపోవడానికి కూడా వాళ్ళు రాజకీయం అంటే అదే కదా. సో అయినా కానీ ఒకే సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ అక్కడ రాహుల్ గాంధీ గారు ఇచ్చిందే కదా, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఆయన కులగణన చేయమంటేనే కదా ఇక్కడ కులగణన చేసేది. సో ఎప్పటికప్పుడు ఏ మూమెంట్ అయితే ఉందో, పీక్ స్టేజ్ కి ఏ మూమెంట్ అయితే వెళ్ళగలుగుతుందో, సో దాన్ని తీసుకొని తీన్మార్ మల్లన్న ఆయనకు అడ్వాంటేజ్ గా మార్చుకుంటా ఉండడం అనేది ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్నటువంటి చర్చ. ముందుగా ఎప్పుడు అప్పుడు న్యూస్ చెప్పినప్పుడు ప్రధానంగా దళితులతోటే ఎక్కువగా ఉన్నాడు తీన్మార్ మల్లన్న. దాదాపుగా ఒక 3-4 సంవత్సరాల వరకు అసలు తీన్మార్ మల్లన్న ఎస్సీ క్యాండిడేట్ అని అనుకున్నారు, ఒక దళిత క్యాండిడేట్ అనుకొని ఎక్కువగా కూడా ఆయన పాదయాత్ర చేసినప్పుడు కానీ, తీన్మార్ మల్లన్న అప్పుడు వార్తలు చెప్పేటప్పుడు కానీ దళితులే ప్రధానంగా ఉండేటోళ్ళు.
దళితులే ప్రధానంగా ఉండేటోళ్ళు. అప్పుడు చాయ్ పైసలు అడుక్కునే స్థాయి నుంచి ఈ రోజు హెలికాప్టర్ అవసరమైతే కొంటాం అని చెప్పి మొన్న జరిగినటువంటి వరంగల్ మీటింగ్ కి హెలికాప్టర్ వేసుకొని వచ్చిండు మల్లన్న. అంటే అతి తక్కువ స్థాయిలోనే 10 రూపాయలకి చాయ్ పైసలు అడుక్కునే స్థాయి నుంచి ఇవాళ హెలికాప్టర్ కొనే స్థాయికి వెళ్ళిండు అని అంటే మరి ఏ రకంగా ఎట్లా జరిగింది ఇదంతా? కష్టపడ్డ వాళ్ళకి ఎవరికి ఎందుకు అట్లా అయితే లేదు. అప్పుడు దళితుల్నే వాడుకొని దాదాపుగా ఇక కేసీఆర్ ని విపరీతంగా తిట్టేటటువంటి ప్రయత్నం చేసిండు. అదంతా కూడా మనం చూసినాం. సో దీనికంటే ముందు కూడా బీఆర్ఎస్ నాయకులతో కూడా ఎంతో క్లోజ్ గా మెలిగిండు. సుదీర్ఘ కాలం పాటు కేసీఆర్ ని ఇక ఇష్టం వచ్చినట్టు తిట్టి చేసి కేసీఆర్ పెట్టినటువంటి ప్రతి కేసులో కూడా సో అప్పుడు ముఖ్యమంత్రిని తిడుతున్నాడు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు గాని కేటీఆర్ గాని సో వీళ్ళంతా కూడా కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేసిరు, జైళ్ళకు కూడా పంపించారు. అప్పుడు బీజేపీని వాడుకునేటటువంటి ప్రయత్నం జరిగింది. ఇక క్లియర్ గా ఇంకా తీర్మానం వలన బీజేపీలోకి వెళ్ళిపోతున్నాడు అనేటటువంటి వార్తలు కూడా మస్తు వచ్చినాయి. బీజేపీ నాయకులు కూడా కొంత సపోర్ట్ చేశారు డైరెక్ట్ గా తీన్మార్మలను కూడా బీజేపీకి సపోర్ట్ చేసినట్టే మాట్లాడిండు. అప్పుడు ధర్మపురి అరవింద్ గారు కూడా ఆయా కేసుల నుంచి ఆయన బయటపడ్డానుకో తీన్మార్మలకి సపోర్ట్ గాను నిలిస్తే రైట్ బీజేపీలోకి పోతారేమో అనుకున్నాం. బీజేపీలోకి పోలేదు. అంటే ఫస్ట్ బీఆర్ఎస్ పరిచయం నుంచి ఇది బీజేపీకి వచ్చింది. చూడాలి ఒకసారి సమాజం అంతా ప్రధానంగా బీసీలు చూడాలి. అంటే ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు, ఎట్లా అవకాశం ఉంటే అట్లా ఇవన్నీ కూడా మార్చుకుంటూ వచ్చిండు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ, అవకాశం దొరికిన దగ్గర అవకాశం ఇచ్చిన వాళ్ళని తొక్కేసుకుంటూ వచ్చినట్టు క్లియర్ గా కనబడతా ఉన్నది. ఆ తర్వాత ఎవరైనా పని చేసినప్పుడు దళితులు కానీ ఇంకొకళ్ళు ఎవరైనా కానీ కరెక్ట్ గా పని చేస్తే వాళ్ళని ఏదో ఒకటి చేసి బయటికి వెళ్ళగొట్టాడు. ప్రధానంగా మహిళల్ని ఏదో అందరనో లేకపోతే కించపరిచిననో లైంగికంగా వేధించిననో ఫోన్లో ఇష్టం వచ్చిన మాట్లాడిననో అంటే ఆయనతో పాటు ఫస్ట్ నుంచి కూడా ఉన్న వాళ్ళని ఖచ్చితంగా ఓ సంవత్సరం 2 సంవత్సరాల పాటు వండుకోవడం, వాళ్ళని యూజ్ అండ్ త్రోగా బయటికి పంపించేయడం. ఫర్ ఎగ్జాంపుల్ చిలకా ప్రవీణ్, ఆ తర్వాత పాము రఘు, ఆ తర్వాత నక్రేకల్ నుంచి ఒక ఆయన ఉన్నాడని చెప్పి సో ఇట్లా ఒక 5-6 మంది కూడా ఎప్పుడు ఆయనకి దగ్గరగా సాన్నిహిత్యంగా తిరిగినటువంటి వాళ్ళే ఆయన గురించి చెప్తా ఉంటారు. ఇప్పటికి కూడా చెప్తూనే ఉంటారు వాళ్ళు. పార్టీల విషయానికి వస్తే సో బీజేపీ తర్వాత కొద్దిగా కేసుల నుంచి తప్పించుకొని ఆ తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక ఏం జరిగింది ఇదంతా మీకు తెలిసిందే. ఇదంతా కూడా తెలంగాణ ప్రజలకి తెలిసినటువంటి విషయమే. కాకపోతే ఇప్పుడు చర్చ నడుస్తా ఉంది కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాం. ఇదంతా సమాజానికి తెలిసిందే, అన్ని ఛానళ్ళు చెప్తూనే ఉన్నాయి. సో బీజేపీ నుంచి ఇక తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి రావటం కూడా జరిగింది. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోవడం జరిగింది. మంచిగా బీఫామ్ ఇచ్చిర్రు, ఎమ్మెల్సీగా గెలిపిస్తే మరి ఖచ్చితం డైరెక్ట్ కాల్ చేస్తారండి, పేపర్లు కాల్ చేస్తారా, లేకపోతే ఒకే రెడ్డి సామాజిక వర్గాన్ని తీసుకొని టార్గెట్ చేస్తారా? ఇదంతా జరుగుతా అంటే ఓపిక పట్టిర్రు, కాంగ్రెస్ పార్టీ కొంత ఓపిక పట్టిర్రు. ఆ తర్వాత ఒకే సామాజిక వర్గాన్ని చూసుకొని ఊక మాట్లాడుతూ ఉన్నారు, కావాలని రెడ్డిల్ని రెచ్చగొడతా ఉన్నారు, కావాలని చెప్పి తీన్మార్ బీసీలను రెచ్చగొడతా ఉన్నాడు. చెప్తున్నా కదా, అప్పుడు దళితుడు అనుకున్నటువంటి తీన్మార్ మల్లన్న ఇవాళ చూడండి ఒక బీసీ నినాదాన్ని ఎత్తుకొని ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత రెడ్డిలంతా సపోర్ట్ చేయలేదని చెప్పేసి అండం కరెక్ట్ కానే కాదు. చెప్తూనే ఉన్నాం, మళ్ళొకసారి చెప్తున్నాం, రెడ్డిలందరిలో చెడ్డోళ్ళు ఉండరు, బీసీలంతా కూడా చెడ్డోళ్ళు ఉండరు. దళితులను కూడా వాడుకున్నారు. చిలకా ప్రవీణ్ దళితుడే, పామురగు బీసీ బిడ్డ, వీళ్ళందరినీ కూడా కావాలని చెప్పి ఎల్లగొట్టేసిరని చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ సస్పెండ్ చేస్తే నోటీసులు ఇచ్చినా కూడా ఒక పార్టీలో కొనసాగాలి అనుకున్నప్పుడు, ఓ పార్టీలో ఉండాలి, చిత్తశుద్ధితో పనిచేయాలి అనుకున్నప్పుడు, ఓ మంత్రికి పదవి కావాలి అంటే సరే అయ్యేదానికి చేయాలి. అంటే ఎన్ని స్టాండ్లు మార్చడం కోసం, మరి బీసీ కోసం ఎంతో మంది పనిచేసారు కదా. ఆర్ కృష్ణయ్య గారు పనిచేయలేదా? లేకపోతే బీసీలో తీర్మానం వల్ల ఒక్కడే ఉన్నాడా? ఎందుకని అంత ఇది చేసుకునేటటువంటి ప్రయత్నం? అంటే మళ్ళీ ఇప్పుడు బీసీలందరూ కూడా వాడుకునేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉందా? మరి ఇది అయిపోయింది, కాంగ్రెస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అనేకమైనటువంటి విషయాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు టీడీపీలోకి పోబోతాడు, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా మల్లన్న కాబోతా ఉన్నాడని ఒకటి చెప్తారు, ఒకళ్ళేమో జనసేన అని చెప్తారు,
ఒకవేళ జనసేనకి ఇక్కడ పార్టీ చీఫ్ గా కాబోతా ఉన్నాడు తెలంగాణకి, లేకపోతే ఎన్డీఏ కూటమితోటి ఇది కాబోతా ఉన్నాడు. అంటే ఉన్నాయి కదా టీడీపీ అక్కడ ఏపీలో టీడీపీ, తర్వాత జనసేన, బీజేపీ ఎన్డీఏ కూటమిగా ఎట్లయితే ఉన్నాయో ఈ కూటమికి ఇక్కడ అధ్యక్షుడిగా కాబోతా ఉన్నాడు. ఎక్కడికన్నా వెళ్ళినా కూడా ఆ పార్టీ వాళ్ళనే నిందించి, ఆ పార్టీ వాళ్ళ మీద బురద జల్లి, ఆ పార్టీనే టార్గెట్ చేసి, ఆ తర్వాత మళ్ళీ వేరే ఏదో ఒక నినాదాన్ని ఎత్తుకొని వాళ్ళని వాడుకొని ఇవన్నీ చేసినట్టే కనపడతా ఉన్నది. ఏ పార్టీలో లేనప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి సహచరులని కలిసి పనిచేసిన వాళ్ళని వాళ్ళందరినీ కూడా ఎల్లగొట్టేటటువంటి ప్రయత్నం. ఏమో మళ్ళీ నాకంటే ఎక్కడ ఇదైపోతారేమో, ఎక్కడ ఫోకస్ అయిపోతామేమో అని చెప్పి జరుగుతా ఉన్నది. మరి బీసీ సమాజం అంతా కూడా ఒకసారి ఆలోచన చేయండి. నిలకడలేనటువంటి వ్యక్తి, ఇగో ఆయన బీఆర్ఎస్ తర్వాత బీజేపీ తర్వాత కాంగ్రెస్ తర్వాత మరి ఇప్పుడు కొంత సొంత పార్టీ అంటున్నారు, బీసీ సొంత పార్టీ పెడతారని చెప్పేసి అదొకటి అంటా ఉన్నారు. ఇగో మల్లన్న ఇక ప్రెస్ మీట్ పెట్టబోతా ఉన్నాడు, అతి కొన్ని రోజుల్లోనే మల్లన్న మాట్లాడబోతా ఉన్నాడు. సో ఏం చెప్తా ఉన్నామనంటే స్టాండ్ లేనటువంటి వ్యక్తి ఎప్పుడు ఏ స్టాండ్ ఉంటే ఆ స్టాండ్నే ఆసరాగా తీసుకొని వన్ మ్యాన్ ఆర్మీగా అక్కడ ఉన్నట్టు ఆ స్టాండ్ కి సంబంధించిన అంశాన్ని మొత్తాన్ని వెనకదిప్పుకొని హైలైట్ అవుతూ టార్గెట్ చేస్తూ, సో ఇవన్నీ కూడా మరి ఎన్ని పార్టీలు మారుతారు లాస్ట్కి? ఇంకా పార్టీ సిపిఐ సిపిఎం ఒకటే మిగిలి ఉన్నది. వన్స్ ఒకసారి నువ్వు పార్టీలోకి వెళ్ళాలని డిసైడ్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలనుకున్నారు, ఎమ్మెల్సీగా గెలిచిండు మల్లన్న. అప్పుడు రాహుల్ గాంధీ గారు చెప్పిన విషయం కానీ లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన విషయం కానీ తూచా తప్పకుండా ఉండాలి. లేకపోతే కూర్చొని ఇది కరెక్ట్ కాదండి బాబు, ఎమ్మెల్సీ ఇది కాదు, కరెక్ట్ కాదని చెప్పాలి. సీదా మంత్రుల్ని పేరు పెట్టి తిట్టి, సర్వే రిపోర్ట్లను తగలబెట్టి, ఇదంతా కూడా నిశ్చితంగా మరి అన్ని పార్టీలు గమనిస్తాయి కదా. అన్ని పార్టీలు గమనించినప్పుడు ఏం చెప్తావు, బాబు దీనికి ఎందుకు పనికిరాడే బాబు ఈయన, ఇక మళ్ళీ మన పార్టీలో ఉంటే ఇవాళ టీడీపీకే ఫర్ సపోజ్ పోయింది అనుకోండి, అక్కడ కూడా ఒక సామాజిక వర్గం డామినేషన్ ఖచ్చితంగా ఉంటది. ఖచ్చితంగా ఒక పార్టీ అన్న తర్వాత ఎవరికైనా సరే ఎవరి కులాన్ని వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు. ఒక పార్టీలో ఒక పార్టీ అధినేత ఉన్నాడు అని అంటే ఆ అధినేత కింద ఆయన కులంకి సంబంధించిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సపోర్ట్ చేసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మంది ఎంప్లాయీస్ ఉంటే ఖచ్చితంగా 60-70 మంది ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఉంటారు. అది ఏడైనా ఉంటుంది, అది తీన్మార్ మల్లన్న ఆఫీస్ లైన్ ఉంటుంది. సో కాబట్టి ఇలా టీడీపీలోకి పోతే మరి టీడీపీ వాళ్ళు కూడా అంతా అక్కడ ఒకే సామాజిక వర్గం ఉందని చెప్పి పోయిన తర్వాత 6 నెలల తర్వాత మరి వాళ్ళని తిట్టడం మొదలు పెడతారా? లేకపోతే జనసేన పార్టీకి పోయిన తర్వాత అక్కడ కూడా ఇదంతా ఒకటే ఉన్నారా బాబు అని చెప్పేసి తిట్టేటటువంటి ప్రయత్నం చేస్తారా? మరి అదే కనపడుతుంది తీర్మానం వల్లనని. అందుకే నిలకడ లేనటువంటి వ్యక్తిని, ఇగో కరెక్ట్ గా ఒక వెళ్ళనటువంటి వ్యక్తిని మరి బీసీ నినాదం అప్పుడెందుకు కనిపించలేదు? ఎమ్మెల్సీ కాకముందు ఎందుకు బీసీ నినాదం కనిపించలేదు? మరి అప్పుడెందుకు కాంగ్రెస్ పార్టీ మంచిగా అనిపించింది? ఆయాలెందుకు రేవంత్ రెడ్డి గారు మంచిగా అనిపించిండు? మరి ఇవాళెందుకు ఎమ్మెల్సీగా గెలిచి ఒక నినాదం అంతా నడుస్తున్నప్పుడు ఇవాళెందుకు కాంగ్రెస్ పార్టీని తిట్టి బీసీలందరూ రెచ్చగొట్టి ఇలా మార్పు 7200 అన్నారండి, గుర్తుందా అందరికి? 7200 ఎక్కడ పోయింది? మరి 7200 ఎక్కడ పోయింది? అసలు 7200 అంటే ఏంటి? మరి అది అదే పోయిందా? నేను అందరికి 7200 చేయబోతా ఉన్నా. నేను ఏ పార్టీలో కూడా పోను. తీర్మానం వలన గతంలో ఎన్నోసార్లు చెప్పినటువంటి మాట, నేను తెలంగాణ ప్రజల కోసమే పనిచేస్తా, ఏ పార్టీలోకి పోను. ఇలా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీలోకి పోయింది కదా, ఎమ్మెల్సీ గెలిచిన తర్వాత నేను గ్రాడ్యుయేట్ అందరికీ న్యాయం చేస్తా, నిరుద్యోగుల పక్షాన్ని నిలబడి పోరాడతా అని చెప్పి అందరూ ఒక్క నిరుద్యోగుల పక్షాన నిల్చొని పోరాడినరా? అంటే మళ్ళీ వెంటనే వేరే స్టాండ్, అంటే ఒక్క స్టాండ్ మీద ఒక స్టాండ్. ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రానికి ఇక్కడ అంటే తెన్నింటి వాసాలు లెక్క పెట్టేటటువంటి ప్రయత్నం, ఎవరైతే అన్నం పెడతారో వాళ్ళకి సున్నం పెట్టేటటువంటి విషయమే ఇక్కడ కనపడుతుంది టోటల్ గా మనం చూసుకున్నట్లయితే. సో అందుకే మరి ఇప్పుడు ఇలా బీసీ సమాజం అని చెప్పి ఆ బీసీలని కొద్దిగా రెచ్చగొట్టి, రైట్ మంచిదే, బీసీలకి ఖచ్చితంగా రిజర్వేషన్ కావాల్సిందే. ఇలా బీసీలంతా కూడా ఎక్కువ శాతం మంది ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కొంత బీసీలు తక్కువ చేసి పెట్టింది, తక్కువ చేసి చూపించింది. ఖచ్చితంగా బీసీని ముందుకెళ్ళాలి, కాకపోతే సరైనటువంటి వ్యక్తుల చేతులలో పోవాలి, ఒక యూనిటీ సరైన వ్యక్తుల చేతిలో పోవాలి. అంతేగాని ఇగో ఇలా మొత్తం నేనే, ఫస్ట్ ప్రియారిటీ నాదే,
మొత్తం నేనే అంటే అది కుదరదు. ఒక్కోసారి రివర్స్ అవుతుంది. ఇప్పుడు జరుగుతా ఉన్న ఎలక్షన్ కౌంటింగ్ జరుగుతున్నది. ఉమ్మడి ఆదిలాబాద్, తర్వాత కరీంనగర్, మెదక్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నిజామాబాద్ బీసీ అభ్యర్థి గెలుస్తాడని చెప్పేసి అనుకున్నాం. ఒక్కోసారి ఆ మూమెంట్ కూడా వెనక్కి వెళ్ళిపోతా ఉంటది. ఇలా ప్రసన్న హరికృష్ణ గారు థర్డ్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు. మరి బీసీ నినాదం అని ఇలా తీర్మానం వలన ఇక్కడ చెప్పేటువంటి ప్రయత్నం కూడా చేసిండు కదా. ప్రసన్న హరికృష్ణ కొద్ది సపోర్ట్ ఇచ్చిండు కదా. మరి ఎందుకు ఆలోచన చేస్తా ఉన్నారు? సో అందుకే ఒక స్టాండ్ మీద వెళ్ళాలి. బీసీలంతా ఏకం చేసుకోవాలంటే ఇట్లా నేను అన్ని పార్టీలు మారుతా, పోయిన కాడల్లా ఇట్లా ఆగమాగం చేస్తాం అని చెప్పేసి చెప్తే కుదరదుగా. కుదరదు కాబట్టి మరి అంతా కూడా దయచేసి బీసీ సమాజం అంతా కూడా ఏడికెళ్ళి వచ్చిండ్రు, దళితులను ఎట్లా వాడుకున్నారు, బీసీలను ఎట్లా వాడుకున్నారు, ఆ తర్వాత రెడ్డిలను కూడా ఎట్లా వాడుకున్నారు ఎమ్మెల్సీ గెలవడానికి, ఉమ్మడి నల్గొండ ఖమ్మం ఎన్నికలలో ఎట్లా గెలవడానికి అయినరు, మళ్ళీ ఇలా కొద్దిగా వ్యతిరేకత వచ్చేసరికి పార్టీని మొత్తాన్ని తీసి. సో ఇదంతా కూడా మరి ఆలోచిస్తాయి కదా పార్టీలు అన్ని కూడా ఆలోచించాలి. ఇలా మల్లలను తీసుకొని పార్టీలు ఆలోచిస్తాయి. అరే గతంలో ఏం జరిగింది, ఒకే సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసిండు. సో ఇది కరెక్ట్ కాదు అని చెప్తాను. రాజకీయాలలో ఇది కరెక్ట్ కాదు. బీసీలంతా కూడా మరి ఆలోచన చేయండి. తిన్నంటి వాసాలు లెక్క పెట్టేటోళ్ళు మరి కరెక్టా కాదా, ఎవరి మాట చెప్తే మనం పర్ఫెక్ట్ గా ముందుకెళ్ళగలుగుతాం, ఏదైతే మనం పర్ఫెక్ట్ గా చేయగలుగుతాం, మన నాయకుడు పర్ఫెక్ట్ గా ఎవరు, గతంలో కూడా ఇవన్నీ కూడా చూసుకొని నాయకుడు ఎవరు అనేది పర్ఫెక్ట్ గా ఎట్లా వెళ్ళగలుగుతాం అనేది ఇలా బీసీ సమాజం మాత్రానికి ఆలోచించుకోవాలి. మరి ఎన్ని పార్టీలు మారుతారు మల్లన్న గారు అని చెప్పేసి మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాం. ఎన్ని పార్టీలు మారుతారు, స్టాండ్ ఏంటిది అని చెప్పి కూడా ఖచ్చితంగా మనం అయితే అడుగుతా ఉన్నాం. కాబట్టి ఆ బీసీలంతా కూడా కొద్దిగా అటు ఇటు కాకుండా మీ ఉద్యమాన్ని పర్ఫెక్ట్ తీసుకొని పోయింది. కానీ ఏం జరుగుతుంది ఏంది కొంత ఆలోచన చేసుకొని వ్యక్తులు ఎవరి కోసం పోరాడుతా ఉన్నారు, దేనికోసం పోరాడుతా ఉన్నారు, వాళ్ళ సొంత ఇమేజ్ కోసమే పోరాడుతా ఉన్నారా అనేది ప్రతి ఒక్కటి క్లియర్ గా చెప్తా ఉన్నాం. మల్లన్న గురించి మాత్రానికి తీర్మాన్ మల్లన్న గురించి ఆలోచన చేసుకోవాలని చెప్పేసి బీసీ సమాజాన్ని అందరిని కూడా మనం ఇలా కోరుతా ఉన్నాం.